మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 200 ఏళ్ల నాడే గ్రామంలో స్వయంభూగా వెలిసిన గ్రామ దేవత అయిన నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో అయితే ఉన్నాం. ఈ ఆలయం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రాజవమ్మంగి గ్రామంలో అయితే ఉంది. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయంలో ఉన్న అమ్మవారు అయితే మాత్రం ఎంతో మహిమ కలిగిన అమ్మవారిగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడో 200 ఏళ్ల నాడు ఇక్కడ పూర్వీకులు చెబుతున్న విషయం అయితే చిన్నపిల్లగా తమ పూర్వీకులతో అమ్మవారు కలిసి ఆడుకునేదని, గ్రామ పురవీధుల్లో సాయంత్ర సమయంలో అయితే గ్రామ పురవీధుల్లో అమ్మవారు నిప్పుల కొలిమిని నెత్తిపైన పెట్టుకుని అమ్మవారు గ్రామ పురవీధుల్లో అయితే గ్రామాన్ని పరిరక్షించేదని, నాటి నుండి నేటి వరకు కూడా అమ్మవారు ఇదే ప్రాంతంలో గ్రామ పొలిమేరలు అయితే అమ్మవారు తిరుగుతూ తమ గ్రామాన్ని కంటికి రెప్పలా కాచుకుంటుందని అయితే మాత్రం ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. అంతే ఎంతో మహిమాన్వితమైన ఈ అమ్మవారిని ఒక్కసారి దర్శిస్తే చాలు సకల పాపాలు తొలగిపోవడంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనేది ఒక నానుడి. ఈ అమ్మవారి జాతర మహోత్సవాన్ని అయితే ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దలు సర్పంచ్ ఆధ్వర్యంలో అయితే ప్రతి ఏడాది కూడా ఏప్రిల్ నెలలో అయితే మాత్రం 5 రోజుల పాటు ఎంతో ఘనంగా అమ్మవారిని అయితే మాత్రం ప్రత్యేక పూజలు చేసి ప్రతిరోజు కూడా ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తుంటారు. కుంకుమ పూజలతో పాటు అమ్మవారికి ప్రతిరోజు కూడా నైవేద్యాలను పెడుతూ అమ్మవారిని ఈ 5 రోజుల పాటు కూడా ఎంతో ప్రత్యేకంగా అయితే పూజ చేస్తూ ఉంటారు. ఈ 5 రోజుల కాలంలో ఆలయ ప్రాంగణంలో కొత్త అమావాస్య తీర్థాన్ని అయితే మాత్రం ఎంతో కనుల విందుగా ఇక్కడైతే చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పండుగకు ఈ మండలానికి చెందే కాకుండా సుమారు చుట్టుపక్కల 5 మండలాలకు చెందిన ప్రజలైతే మాత్రం వేలాదిగా ఈ ఆలయ ప్రాంతానికి చేరుకొని అమ్మవారిని దర్శించడంతో పాటు ఇక్కడ జరిగే తీర్థ ఉత్సవాలను కూడా వీక్షించేందుకైతే మాత్రం వేలాదిగా వస్తూ ఉంటారు. ఎందుకంటే ఎంతో మహిమాన్వితమైన ఈ నూకాలమ్మ తల్లి అయితే మాత్రం గ్రామ పురవీధుల్లో నేటికి కూడా గ్రామ పురవీధుల్లో ఈ గ్రామాన్ని కాపాడుతూ గ్రామదేవత మమ్మల్ని కాపాడుతూ ఉంటుందని, తమకు ఎటువంటి రోగాలు కూడా రాకుండా ఈ అమ్మవారు అయితే మాత్రం ప్రతిక్షణం కూడా మమ్మల్ని కాపాడుతూ ఉంటారనేది ఇక్కడ గ్రామస్తులు చెబుతున్న విషయం. అమ్మవారి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని అయితే ఒక వింత అయితే మాత్రం నేటికి కొనసాగుతూనే ఉంది. ఏంటంటే ఇప్పుడు కొత్తగా పంటలు వేసే ఈ తరుణంలో అయితే అమ్మవారికి ఉగాది రోజున ఒక పోతునైతే ఒక దున్నపోతునైతే బలి ఇచ్చి ఆ రక్తంలో కొన్ని నవధాన్యాలను కూడా ఆ రక్తంలో వేస్తే ఏ ధాన్యం అయితే 3 రోజుల అనంతరం తలుపు తీసిన తర్వాత అమ్మవారి గుడి మూసిన తర్వాత 3 రోజుల అనంతరం మళ్ళీ తలుపులు తెరిచిన అనంతరం ఏ ధాన్యం అయితే మొలకెత్తుందో ఆ ఏడాది ఆ పంటను ఇక్కడ పండించడం అయితే మాత్రం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఎందుకంటే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన ఆ రక్తంలో ఏ రకానికి చెందిన వరి అయితేనేమి పొగాకైతేనేమి ఏదైతే అది ఆ రకానికి చెందిన ఆ మొక్కలు మొలవడంతో ఆ ఏడాది ఆ పంటను వేయడంతో ఆ పంట కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ఆ పంట తమ చేతికి వస్తుందని, చీడపీడలు రాకుండా అయితే ఉంటాయని ఇక్కడైతే మాత్రం గ్రామస్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. కోరిన కోరికలు తెచ్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న రాజవమ్మంగి గ్రామదేవత నూకాలమ్మ అమ్మవారి ఆలయ మహోత్సవాన్ని తిలకించేందుకైతే వేలాదిగా భక్తులైతే మాత్రం అమ్మవారి ఆలయానికైతే చేరుకుంటారు. వారు కోరుకున్న కోరికలను నెరవేరడంతో మరలా ఆదివారం కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారి ఆలయానికి చేరుకొని వారి మొక్కుబడులను అయితే ఇప్పటికే తీరుస్తున్న ఇదైతే ఉందంటే అష్టైశ్వర్యాలు సిద్ధించడంలో అమ్మవారు ఎప్పుడు కూడా కరుణ కటాక్షాలు తమకు ఎప్పుడు ప్రసాదిస్తూ ఉంటుందని అయితే మాత్రం ఇక్కడ గ్రామస్తులు అయితే చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఆలయ ప్రాంతానికి వేలాదిగా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు రావడాన్ని బట్టి చూస్తే అమ్మవారి మహిమ ఏమిటో మనకు అర్థమవుతుంది. గ్రామదేవత నూకాలమ్మ జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని అయితే మాత్రం కనుల విందుగా అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణతో ఏర్పాటు చేయడంతో పాటు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పురవీధుల్లో కూడా ఎంతో కనుల విందుగా అయితే మాత్రం ఇక్కడ విద్యుత్ దీపాలంకరణతో కనుల విందుగా అయితే ఉంది. ఈ తీర్థాన్ని పురస్కరించుకొని 5 రోజుల పాటు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో జైంట్ వీల్ వంటి చిన్నపిల్లల ఆడుకునే ప్రతి ఐటమ్స్ కూడా ఇక్కడైతే మాత్రం పెట్టడం జరిగింది. అమ్మవారు అయితే వచ్చే భక్తులకైతే తమ కరుణా కటాక్షాలు వీక్షిస్తున్నట్టుగా అయితే అమ్మవారు మనకి కనిపిస్తూ ఉంటారు. అమ్మవారి కాళ్ళ మీద అయితే మాత్రం కాళ్ళ కింద ఓ రాక్షసుడు నలుగుతూ ఉండడంతో పాటు అమ్మవారి ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో డమరుకంతో, ఒక చేతిలో అయితే మాత్రం బొట్టు, అంటే మహిళలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే విధంగా అయితే మాత్రం ఇక్కడ అమ్మవారు ఎంతో నిత్య స్వరూప మంగళ రూపంలో అయితే మాత్రం ఎంతో దర్శనమిస్తూ ఉంటారు. అమ్మవారిని చూస్తే చాలు ఎంతో కరుణాకటాక్షాలు అయితే మాత్రం మన మీద ఆమె కరుణాకటాక్షాలు ఎప్పుడు ఉంటాయనేది మాత్రం అమ్మవారిని చూస్తే సరిపోదు. ఎంతో మహిమాన్వితమైన ఈ అమ్మవారికి కొత్త మాస సమయంలో అయితే మాత్రం ఉగాది పర్వదినాలు అయితే మాత్రం ఎన్నో మహిమాలు అయితే మాత్రం ఉంటాయని
ఇప్పటికీ భక్తులు కోరిన కోరికలు ఇచ్చే కొంగు బంగారంగా అయితే మాత్రం ఈ అమ్మవారు విరాజిల్లుతున్నారని ఇక్కడ భక్తులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే నానాటికి భక్తులు పెరుగుతూ ఉండడంతో ఈ ఆలయానికి ఈ చుట్టుపక్కల ఒక ప్రత్యేకమైన ప్రత్యేకత అయితే మాత్రం సంతరించుకుంది. ప్రతినిత్యం కూడా ఒక్క పర్వదినాల్లో కాకుండా ప్రతినిత్యం కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వస్తూ ఉంటారు. వారు కోరిన కోరికలను మొక్కుబడులుగా తీరుస్తూ అమ్మవారిని దర్శించుకుని పునీతులవుతూ ఉంటారు నేటికి కూడా. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మవారికి అమావాస్య తిథి విశేషం కాబట్టి అంటే ప్రతి అమావాస్యకి అమ్మవారికి విశేషమైన జాతరలు చేయాలి. పూర్వం అలా జరిగేవి. కాకపోతే ప్రస్తుతం ఉన్న కాలంలో అందరి లేమి అనే కారణంగా కలియుగంలో కూడా భక్తి తగ్గడంతో ప్రతి అమావాస్యకి అంత చేయలేరు. సంవత్సరానికి ఒకసారి అయినా అమ్మవారికి విశేషమైన జాతర మహోత్సవాలు చేయాలనే సంకల్పం శాస్త్ర పురాణాల ప్రకారం వచ్చింది. దాన్ని అందరూ ఇప్పుడు సంవత్సరంలో ఒక నెల అంటే కొత్తగా వచ్చే అమావాస్య రోజు చేసుకుంటే సంవత్సరం అంతా కూడా అమ్మవారు చల్లగా కాపాడుతుందని, పాడి పంటలు అన్నీ చల్లగా చూస్తుందని కొత్త అమావాస్యకి అమ్మవారికి విశేషంగా జాతర మహోత్సవాలు చేస్తూ ఉంటారు. అయితే గ్రామ దేవతల రూపంలో ఆదిశక్తి వెలిసింది. అంటే ఎవరైనా సరే ఇక్కడ కాశీ, కంచి ఇలా రకరకాల పెద్ద పెద్ద అష్టాదశ శక్తి పీఠాలకు వెళ్ళి దర్శించలేరు కాబట్టి అమ్మవారు ఎవరి ఊర్లో వాళ్ళ గ్రామదేవత రూపంలో వాళ్ళ దగ్గరికి కాశీ విశాలాక్షి రూపంలో సాక్షాత్కరించింది. అష్టాదశ శక్తి పీఠాలు కానీ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళలేకపోయినా అమ్మవారి దగ్గర తమ మొక్కులు చెల్లించకుండా అన్ని క్షేత్రాలకు వెళ్ళిన పుణ్యఫలం దొరుకుతుంది. కాబట్టి మనకి ఇప్పుడు కొత్త అమావాస్యలో జరిగే నూకాల అమ్మవారి జాతరలో పాల్గొని అన్ని రకాల కోరికలు సిద్ధించుకోవాలని కోరుతున్నాం. అమ్మవారు కొంగు బంగారమై ఉంది. ఎందుకంటే ఒకప్పుడు చాలా పాడుపడిన శిథిలా వ్యవస్థలు ఉన్న గుడి ఇప్పుడు 16 స్తంభాలతోటి అంగరంగ వైభవంగా రాజగోపురాలతోటి శిఖర కలశ కుంభాభిషేకాలు జరిపించుకొని చాలా విశేషంగా ఉంది అమ్మవారి శక్తి ఇక్కడ. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అమ్మవారి శక్తి ఇప్పుడు ఇంకా మహాప్రస్ఫుటంగా విజృంభించి ఉంది కాబట్టి దాన్ని అందరూ తీసుకోవాలని, అమ్మవారికి కృపకు పాత్రలు కావాలని కోరుతూ నూకలాంబ అమ్మవారి జాతరకు ఇచ్చే భక్తులందరికీ ఇదే స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ మాత. పేరు రమణి. నేను రాజవమింగి గ్రామ సర్పంచ్ని. మాకు ఈ కొత్త అమావాస్యన నూకాలమ్మ తల్లి జాతర చాలా వైభవంగా జరుగుతుంది. ఈ రాజవమింగిలో మా పంచాయతీలో బాగా చెప్పుకోదగ్గటువంటి దేవత ఏంటంటే నూకాలమ్మ. ఈమెయితే ప్రతి ఒక్కరిని కూడా కాసి కాపాడుతుంది, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా. కాకపోతే ఇంతకు ముందు పూర్వకాలంలో అయితే మా గుడి నిర్వహించలేనప్పుడు ఆవిడ చిన్నపిల్ల రూపంలో ఈ రాజవమింగిలో చిన్నపిల్ల రూపంలో కనబడుతూ ఉండేది. కాకపోతే రోజు ఏంటి ఇలా కనిపిస్తుందని చెప్పేసి పెద్దలు కొంతమంది ఆవిడని అడుగుతుండగా ఆవిడ కనిపించి మళ్ళీ మాయమైపోతూ ఇలాగా కనిపిస్తూ ఉండేదట. ఆ తర్వాత పెద్దవాళ్ళు కళల్లో కనిపించి నేను మీ గ్రామ దేవతని, నేను నూకాలమ్మ తల్లిని అని చెప్పేసి మన అంటే పెద్దల్లో ఒకరు మన పూజారులు ఉన్నారు. వాళ్ళు అంటే ఇప్పుడు లేరు, వాళ్ళకి కనిపించి ఇక్కడ నేను ఒక గ్రామ దేవత కింద స్థిరపడుతున్నాను, నన్ను ఇక్కడ నిలబెట్టుకోండి అని చెప్పేసి మాట్లాడింది. అప్పుడు ఆ తర్వాత వాళ్ళు అలాగలాగా చిన్న అమ్మవారికి చిన్న గుడిలా కట్టి అలాగలాగా ప్రతి కొత్త అమావాస్యకి 3 రోజులు జాతరలు చేసి చాలా వైభవంగా అమ్మవారికి పండగ చేయడం జరిగింది. అలాగలాగా అంటే ప్రజల్లో కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి కష్టాన్ని కూడా అమ్మవారు వాళ్ళ కష్టాన్ని తీర్చి వాళ్ళు కొంగు బంగారం కూడా చేసేటువంటి తల్లిలా ఇక్కడ నిలబడింది. అందువల్ల ఈ రాజవమింగిలో నూకాలమ్మ తల్లి అంటే అందరికీ ఒక నమ్మకం. ఎందుకంటే ప్రతి కష్టాన్ని తీర్చే తల్లి అనేసి ప్రతి ఒక్కరు కూడా నమ్ముతూ ఉంటారు. ఈ ఉగాది పర్వదినాన్న మేము ముందుగా వచ్చే అమావాస్యని కొత్త అమావాస్యగా ఈవిడి జాతర మేము 3 రోజులు జరుపుతాము. చాలా వైభవంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రతి కష్టాన్ని మీరందరూ అమ్మతో చెప్పుకుంటే ప్రతి కష్టాన్ని తీర్చే దేవతగా ఆవిడ మీకు కోరికలు తీరుస్తుందని మేము భావిస్తున్నాను. కాకపోతే అమ్మవారిని ప్రేమతో భక్తితో కొలవాలి, స్వార్థంతో కూడా ఎప్పుడూ అనుకోకూడదు. నమ్మకం ఉండాలి ప్రతి భక్తులకి కూడా. ఈ అమ్మవారిని ఎంత ప్రేమతో కొలిస్తే అంత ఆవిడ మన కోరికలు తీరుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ 3 రోజులు కూడా ఈ అమ్మవారికి చేసేటువంటి ఈ కొత్త అమావాస్య పండగని అందరూ కూడా అంగరంగ వైభవంగా చేసుకొని ప్రతి ఒక్కరికి గుడికొచ్చి అమ్మవారిని మీ కోరికల్ని తీర్చమని కోరుకుంటారని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా రాజవమింగిలో గ్రామదేవత అయిన నూకాలమ్మ తల్లి ప్రతి కొత్త అమావాస్యకి రంగరంగ వైభవంగా పండగ జరుపుకోవడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ గ్రామదేవత చిన్నపిల్ల వలె గ్రామం అంతా తిరుగుతూ కొంతమంది పెద్దల్లో కళలోకి వచ్చి నేను మీ గ్రామదేవతని నూకాలమ్మ తల్లిని
మీ అందరూ ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో ఎప్పుడు వెళ్ళ బాగుండాలనే నేను మీ ఊర్లో వెలిశాను అని వాళ్ళు పెద్దలకు తెలియపరిస్తే అప్పుడు వాళ్ళ స్థాయిలో చిన్న గుడిని గ్రామదేవతల గుడిని ఏర్పాటు చేసుకొని 3 ఇళ్ళు, ఒకటి మిరియాల ఇల్లు, ఒకటేమో విక్రమంత్రి వారి ఇల్లు, అయినవేల ఇల్లు, వీళ్ళు 3 ఇంట్ల దగ్గరికి నరిసోళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మరి పానుపు రూపంలో నూకాలమ్మ తల్లిని గరగలో పట్టుకొని డప్పుల వాయింపుతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ పానుపు వేసి వారిచ్చే ప్రసాదాన్ని వీళ్ళందరూ స్వీకరించి అక్కడి నుంచి మళ్ళీ ఊరంతా కూడా 4 దిక్కులో కూడా పొలిమేర్లు కట్టి ఆ తర్వాత మేకపోతుని ఒకటి వేసి 4 దిక్కుల్లో కూడా పట్టాపోతుని వేసి 4 దిక్కులు కూడా తిరిగి ఊరంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, అలాగే ఉగాది ముందు రోజు తెల్లవారితో ఉగాది అనగా మరి ఎన్నుపోతుని తీసుకొని వచ్చి నూకాలమ్మ తల్లి దగ్గర మరి బలి ఇవ్వడం జరుగుతుంది. అందులో నవధాన్యాలన్నీ కూడా రక్తంతో పట్టి అది లోపల పెట్టిన తర్వాత తలుపులు వేస్తారు. 5వ రోజుని తెరవడం జరుగుతుంది. ఆ 5వ రోజు తెరవడానికి ముఖ్య కారణం ఏంటంటే మరి అందులో వేసిన విత్తనాలు ఏవైతే మొలకలు వచ్చాయో ఆ పంటలు బాగా పండుతాయని ఇక్కడ ఉన్న పెద్దలందరికీ రైతులందరికీ ఒక నమ్మకం. ఎటువైపు వాలి బాగుంది అనుకుంటే అటువైపు పంటలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయనే నమ్మకంతో ఇక్కడ రైతాంగం అయితేనే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మరి ఈ గ్రామ దేవతని వెళ్ళవేళ కొలుస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఈ తల్లిని దర్శించుకోకుండా ఉండరు. అలాగే మా రాజవమ్మింగ మండల ప్రజలే కాకుండా ఇటు కొయ్యూరు ప్రజలు ఇలా అడ్డదెగల నుంచి కూడా ఈ పండగకి వచ్చి ఈ పండుగనంతా కూడా చాలా చక్కగా అందరూ సమక్షంలో చాలా చక్కగా జరుపుకుంటారు. మరి ఈ నూకాలమ్మ తల్లి విశిష్టత ఏంటంటే ముఖ్యంగా ఎవరు కోరుకున్న కోరికలను తీర్చి వాళ్ళని ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో పాడి పంటలతో ఉండే విధంగా నూకాలమ్మ తల్లి వెళ్ళ కాసి కాపాడుతుందని బలమైన సంకల్పం ప్రజలందరికీ ఉందని తెలియపరుస్తున్నాను.